ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే పూజ అయిపోయింది. దోశనైతే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఈరోజు శనివారం అనమాట. శనివారం రోజు పూజనైతే ఈ విధంగా చేసుకున్నాను. మనసుకి తెలియనటువంటి సంతోషం అయితే అనిపిస్తుంది అలా పూజ చేసుకున్న రోజు. ఇదిగోండి దోశనైతే వేసా. పొద్దున వేసేటప్పుడు దోశలు ఏంటో మన మార్నింగ్ స్కూల్కి పిల్లలు పంపించే టైంలో హడావిడిగా ఉంటుంది కదా, దోశలు సరిగా రావు. తర్వాత కొంచెం కూల్గా అయిపోతాంగా అప్పుడు ఈజీగా వస్తుంది. దాంతోపాటు ఫస్ట్ వేసిన దోశ, సెకండ్ వేసిన దోశ కంటే తర్వాత వేసే దోశలు మంచిగా వస్తాయి. చూడండి ఇంత మంచిగా వచ్చిందో రొట్టెలాగా. జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు ఇలా జొన్న దోశలు వేసుకొని తినండి. హ్యాపీగా తినొచ్చు, హెల్తీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 3 కప్పుల జొన్నలు, 1.5 కప్పు మినపప్పు, సగం కప్పు మాత్రమే బియ్యం తీసుకొని ఒక 4 గంటలు నానబెట్టేసుకొని మనం ఈవినింగ్ మిక్సీ పెట్టుకున్నామంటే మార్నింగ్ వరకు పిండి పులుస్తుంది. పిండి పులిసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలంటే వంట సోడా మిక్సీ పట్టిన తర్వాత కానీ దోశలు వేసేటప్పుడు కానీ అస్సలు అవసరం లేదు. ఈ యొక్క దోశకి కాంబినేషన్ ఏం చట్నీ చూపిస్తాను, వచ్చేసేయండి. 2 దోశలు అయితే వేసుకున్నాను. మన చల్లగా అయిపోయింది. ఇది వేసేసుకుందాము, చూపిస్తానండి. జొన్న దోశలకి కాంబినేషన్ చట్నీ చాలా హెల్దీ దోశ, దాంతోపాటు హెల్దీ చట్నీ ఏంటి అనుకుంటున్నారు, అది సొరకాయ పచ్చడి. సొరకాయ చాలామంది తినరు కదా, అన్నంతో పాటు తినమని సొరకాయ కర్రీ చేస్తే, అలాంటప్పుడు ఈ విధంగా సొరకాయ పచ్చడి చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే సొరకాయలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల సొరకాయ కర్రీ మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే పోతుంది అనమాట. కానీ చాలామంది సొరకాయ కర్రీ తినరు కాబట్టి ఈ విధంగా సొరకాయ పచ్చడి చేయండి. అన్నంతో తిన్న, దోశతో తిన్న బాగుంటుంది. వేడి వేడి అన్నము, నెయ్యి అయితే సూపర్. ఇంకా నాకు చెప్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత కమ్మగా ఉంటుంది. ఈరోజైతే దోశ విత్ సొరకాయ కర్రీ.